వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంట్లో పూజ గదిలో భగవంతుడి యొక్క మూర్తి లేదా ఫోటో ఫ్రేము, విగ్రహం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అనేక రకాల చర్చోపచర్చలు ఉన్నాయి. ఈ అన్నిటికీ సమరాంగణ సూత్రధార గ్రంథంలోని చాప్టర్ 34 సమాధానం చెప్తుంది. అందులో 18వ శ్లోకంలో ఒక ఇంట్లో ఉపయోగించేటువంటి విగ్రహం అంటే దేవుడి గదిలో కులదైవం లేదా ఒక వ్యక్తి పూజించేటువంటి దైవం కి సంబంధించినటువంటి విగ్రహాన్ని స్థాపించుకోవాలంటే వేలు పరిమాణం కాదు, హస్త పరిమాణం, ఒక చేతి పొడవు, ఒక చేతి ఎత్తు ఉండేటువంటి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలి. అంతకు మించి ఉపయోగించకూడదు. ఎంత ఎత్తు వరకు ఉపయోగించవచ్చు అంటే విగ్రహాన్ని ఒక చేయి పరిమాణంలో ఉండాలి. ఒక చేయి పరిమాణంలో విగ్రహం ఉండవచ్చు. అంతకు మించి పెద్ద విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు అని చెప్పారు. అంతేకాకుండా మన ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి నివసించేటువంటి ఇంట్లో ఏర్పాటు చేసుకునేటువంటి మూర్తి లేదా విగ్రహం ఎలా ఉండాలంటే మూవబుల్గా ఉండాలి. అంటే విగ్రహాన్ని తీసి కడుక్కొని తుడుచుకొని మళ్ళీ పూజ గదిలో పెట్టుకునేటట్టు ఉండాలి. అంతేకాని స్థిరంగా దేవుడి గుడిలో ఏ విధంగా అయితే స్థిరంగా విగ్రహం ఉంటుందో అలా మన ఇంట్లోని దేవుడి గదిలో స్థిరంగా ఏర్పాటు చేయకూడదు. కదల్చలేని పరిస్థితి విగ్రహానికి ఉండకూడదు. ఇంట్లో ఏర్పాటు చేసుకునేటువంటి పూజా మందిరంలో ఉండేటువంటి దేవుడి విగ్రహం, అది శివలింగం కావచ్చు, రాముడి విగ్రహం కావచ్చు, కృష్ణుడి విగ్రహం కావచ్చు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కావచ్చు, పూజ చేసేటువంటి విగ్రహం హస్త పరిమాణంలో ఉండొచ్చు. అంతకు మించి ఉండకూడదు. ఆ ఉండే విగ్రహం కూడా మూవబుల్గా ఉండాలి. అంటే గుడిలోంచి తీసి కడిగి శుభ్రం చేసి మళ్ళీ పెట్టుకునేట్టు ఉండాలి. అంతేగాని కాంక్రీటు, సిమెంట్ వేసి పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా ఏర్పాటు చేయకూడదు. దీనికి సంబంధించి సమరాంగణ సూత్రధార గ్రంథంలోని 34వ చాప్టర్లో ప్రయోజ్యలో చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చదివి వినిపిస్తా. సమరాంగణ సూత్రధార గ్రంథంలో 34వ చాప్టర్లో ఒక గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క దేవుడి గదిలో పూజా మందిరంలో ఉండాల్సినటువంటి విగ్రహం యొక్క ఎత్తుకు సంబంధించిన టెక్స్ట్ని నేను చదువుతున్నా, వినండి. एक गृहस्थ व्यक्ति के गृहस्थ आश्रम का पालन करने के लिए सांसारिक जीवन के सुखी व समृद्धि बनाने के लिए जितनी सकारात्मक ऊर्जा चाहिए उतनी ही मिलना चाहिए या उसे लेना या ग्रहण करना चाहिए. बहुत अधिक सत्वगुण का प्रभाव गृहस्थ जीवन में बढ़ने से सांसारिक सुख से विमुख होने की आशंका बनी रहती है. तो कहा है कि प्रतिमा एक हस्त से अधिक प्रमाण की नहीं होना चाहिए. కాబట్టి మనం పూజ గదిలో పెట్టుకునేటువంటి విగ్రహం మన కులదైవం కావచ్చు, మనం రోజు మొక్కేటువంటి వెంకటేశ్వర స్వామి, శివుడి విగ్రహమా, రాముడి విగ్రహమా, ఏదైనా ఒక హస్త పరిమాణం మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. అది కూడా మూవబుల్గా ఉండాలి. జరిపి శుభ్రం చేసుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకునేట్టు ఉండాలి. ఫిక్స్డ్గా ఉండకూడదు. ఒక హస్త ప్రమాణం కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నట్టయితే గృహస్థాశ్రమ ధర్మంలో ఒక వ్యక్తికి కావలసినటువంటి సమృద్ధి, సంపద, మనశ్శాంతి ఇవన్నీ లభించవు. ఎందుకంటే సాంసారిక జీవితం మీద విముఖత కలిగే అవకాశం ఉంది. కాబట్టి విగ్రహం చిన్నది ఉండాలి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. గృహస్థాశ్రమ ధర్మంలో వాస్తుశాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక ఇంట్లో ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ద్వారపాలకులు జయ విజయులు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటారు కదా, అలా ప్రతి ఇంటికి కూడా 2 వైపులా ద్వారపాలకులు ఉండాలి. ద్వారానికి పైన 2 ఏనుగులతో నీళ్లు కుమ్మరిస్తున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కమలం పువ్వు మీద పువ్వులు చేతిలో పట్టుకొని ఉన్న ప్రతిమ ద్వారం పైన అమర్చాలి. వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రముఖ గ్రంథమైన సమరాంగణ సూత్రధారలో చెప్పినట్టు ఒక వ్యక్తి ఆరోగ్య ఆర్థిక సమస్యలకు జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించేటువంటి
విషయాలు ప్రభావాన్ని చూపుతాయని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉపయోగిస్తున్నటువంటి ఫోటో ఫ్రేమ్లు, ఆ తర్వాత దేవుడి విగ్రహాలు, మనం ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి చిహ్నాలు అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలనుకునే వ్యక్తులు, సంస్థలు వాస్తుశాస్త్ర నియమానుసారంగా నిర్మాణాలు చేపట్టుకొని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.